మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ నిన్న 3 తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పుకొని ప్రజాస్వామ్య పద్ధతులు నమ్ముకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి నిన్నటి రోజుకి 1 సంవత్సరం అయింది. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ 10% సంక్షేమం అభివృద్ధిస్తే సంవత్సర కాలంలో 100% అభివృద్ధి కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు అందించగలిగినాం. రేవంత్ రెడ్డి మార్కు పాలన, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్కు పాలన ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క ఇతర మంత్రుల ఆధ్వర్యంలో సజావుగా జరుగుతున్న సందర్భం. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలంగా జరుపుతున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పట్ల ఆకర్షితులై మా సోదరులు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని ఆదిలాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి సోయం బాబురావు గారు గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేశారు, అసెంబ్లీకి ఎన్నికై శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు బీజేపీ పార్టీ నుండి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి పాలనకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి అభినందనలు. అదేవిధంగా ఆత్రం సక్కు గారు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక స్థానం, ముఖ్యంగా గిరిజనుల్లో సుస్థిరమైన స్థానం ఉండడమే కాకుండా ప్రజాక్షేత్రంలో తనదైన శైలిలో ముద్ర వేసుకుని 2 మార్లు శాసనసభకు ఎన్నికై ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుండి వారి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో వారిద్దరు కూడా ఆహ్వానం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.